ఒక్కొక్కటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కొడుకుని నాకెళ్ళి మాట్లాడు ఫస్ట్ నాకెళ్ళి మాట్లాడు నాకెళ్ళి మాట్లాడు ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కుటి మీద వచ్చినాను ఆ కూటి మీద ఇట్లా పెట్టాయి ఛానల్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో అంటే మా బట్టలు ఉంటాయి అవన్నీ రోడ్ మీద వేసేస్తాం. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. మమ్మీ రియాక్షన్ చూద్దాం గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మమ్మీ మనం కొత్త ఇంట్లోకి వచ్చినాం కదా, అంటే ఇంకా పని కాకముందుకి కొత్త ఇంట్లోకి వచ్చేసినాం గైస్. జస్ట్ అంటే చెప్తలేదు అది పెద్ద స్టోరీ కానీ ఎందుకు వచ్చాము. సో ఆ బట్టలన్నీ ఆడ చదువుకోవడానికి పెట్టుకున్నాం అనమాట. సో అవన్నీ తీసి కుప్ప పెట్టినా, అది రోడ్ మీద తీసుకొచ్చిన తర్వాతకి మమ్మీతో మామూలుగా ఉండదు గైస్. ఇంకోటి ఏంటంటే మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే గైస్, నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్. నచ్చుతుంది కామెంట్ చేస్తారు, షేర్ చేయండి ప్లీజ్. షేర్ చేస్తేనే నాకు రీచ్ వస్తుంది గైస్. ఇంకా నేను చేయాలని ఇంకా మంచి కంటెంట్తో వస్తాను. ఓకేనా, లెట్స్ గో. గైస్ అవన్నీ ఇక్కడ పెట్టేసిన, అక్కడ నుంచి మొత్తం ఇలా అంతా వేసేసిన. సో గైస్ ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు అడ్డుకొట్టా లేసా ఇది. సో గైస్ బయటికి తీసుకోవాలి. సో గైస్ అంటే అది ఏమైంది? మన బట్టలు పాత బట్టలు చేస్తున్నా. దేనికి? మనం కొత్త ఇంట్లోకి వచ్చినాం, కొత్త బట్టలు ఉండాలిగా. కొత్త బట్టలు ఇవన్నీ కొత్త. ఆగమ్మా, ఏందన్నా 250 ఇచ్చేసి 250 బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. ఏంది 250 ఇవన్నీ కొత్త. ఆగమ్మా, నీకు తెలియదు కదా. ఆగమ్మా కొంచెం, నువ్వు అవి బట్ట కాదు అన్నా. ఎంత తీసుకుంటావు? 250. ఎందుకు 250? ఒక్కొక్కటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్. కొడుకుని ఏం మాట్లాడుతున్నావు? పెద్ద షాపింగ్ మాల్ లో కొన్నామన్నా. ఇవన్నీ కొత్త బట్టలు, ఇవి పాతవి కాదు. ఇవి ఇంట్లో నుంచి ఎందుకు ఎత్తుకొచ్చినావు? ఏమైందమ్మా ఆగు. ఫస్ట్ ఇంట్లోకి ఎందుకు? దేనికి నువ్వు ఎందుకు ఎత్తుకొచ్చినావు బట్టలు? దేనికి ఎత్తుకొచ్చింది? మరి బట్టలు ఇవన్నీ కొత్త బట్టలేనా? మనం ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చినామా? కొత్త ఇంట్లో వస్తాయి కొత్త బట్టలు ఉండాలి. కొత్త బట్టలు మరి డబ్బులు ఎవరు కాడ ఉన్నాయి? ఇంకో పాత బట్టలు ఇచ్చేసి డబ్బులు ఏం అవసరం లేదు, ఇవన్నీ కొత్త. ఇవి అమ్మేసి నాకు డైర్లు కొనుక్కుంటా. మతిపోయిందా? 350 కాదు, నువ్వు పరక దెబ్బలు తినిపోతావు. ఎందుకు 250 లేదు. 300 తేవద్దు. నువ్వు బట్టలు ఫస్ట్ ఎందుకు ఇంట్లో పెడతావు? ఎందుకమ్మా అన్నా చెప్పనా? 300 డైర్లు వస్తాయన్నా. 300 ఇస్తానా? మంచి మర్యాద చెప్తా. తీసి లోపల పెట్టి. ఎందుకమ్మా? నువ్వు దేనికి తెచ్చినావు? కొత్త బట్టలు ఉండాలి అని పాత బట్టలు ఉన్నాయి. పాత బట్టలు ఉన్నాయి. డాడీ ఏం చెప్పావురా? కొత్త బట్టలు మామూలు కడిగేది చెప్పు. మామూలు కడిగేది 300 కాదు బట్టలు. ఏ 4 ఇంట్లో తంతరాలు పట్టుకోరి. నువ్వు తనకపోతే చూడు. నువ్వు దేనికి అమ్ముతున్నావు? కొత్త బట్టలు, ఇవి పాత బట్టలు. నువ్వు దేనికి ఇంట్లో బట్టలు అమ్మటా? ఇంట్లో బట్టలు అమ్ముకుంటున్నా. డబ్బులు లేవాలి బట్టలు అమ్ముతా. బాబు నువ్వు దెబ్బలు తినకు.
దగ్గర పడలేదు ముందే చెప్పాలి మాట ఎవరు తీసుకున్నారు? ఎవరిని అడిగి తీసుకున్నావు? నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావు? ఎవరిని అడిగి తీసుకున్నావు? నాకెళ్ళి మాట్లాడు ఫస్ట్. నాకెళ్ళి మాట్లాడు. నాకెళ్ళి మాట్లాడు. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఎవరు అడిగి తీసుకున్నావు? బట్టలు ఎవరివి? సంబంధం లేనా బట్టలు ఎవరి? నాయి. నాకు తెలియదు నీకు తెలియకపోతే మరి రాకు. నువ్వు బజార్లో కొడతారా? నీకు తెలియదా? ఏది నమ్మేది? ఏది నమ్మేది? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇంకా ఇంట్లో ఉన్నాయన్న తీసుకొస్తావు. ఏది ఇంట్లో ఉన్నాయి తీసుకొచ్చేది? నేను పరక తీసుకొని ఎట్లా కొడతాను? ఎందుకు కొడతావు? బట్టలు అమ్మినా నాకు డబ్బులు అడగొద్దు చెప్తున్నా. పెడతా దెబ్బలు తింటావా? నువ్వేం రామ్మేది? నా బట్టలు నువ్వెవరా? కొత్త బట్టలు కొని అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పంచాయత కదా నా బట్టలు చిన్న నువ్వు ఆయన కాడ డబ్బులు తీసుకో. నా బట్టలు ఇవి వ్యాపారం అవునే కావు. ఇవి ఆయనే కావు. ఆయనే కావు. ఆ కూటి ఎవరు తెలియదా? కుటి మీద వచ్చినాను. ఆ కూటి మీద ఇట్లా పెడతా ఇప్పుడు. ఇట్లా పెడతా ఇప్పుడు. కొంచెం మెంటల్ లేచిందన్న. మీకు పిచ్చి తీసుకుపోవాలి కానీ ఎవరికి పిచ్చిలేసింది? ఎవరికి పిచ్చిలేసింది? ఎవరికి రా పిచ్చి? ఎవరికి లేచింది? నాకు పిచ్చి లేచిందా? నా బట్టలు నువ్వు అన్ని పాత బట్టలు నా బట్టలు అన్ని నాకు పిచ్చి లేచిందా? ఏమైందమ్మా ఇప్పుడు? ఉడుకన్నా కొట్టేదేంటి? నా బట్టలు తీసుకొని పారిపోతున్నాయి. డబ్బులు ఇచ్చిన నాకు సంబంధం లేదు. కొడతారు. మీ ఇద్దరికి నా బట్టలు చూడాలి. ఆయన అమ్ముతాడు. నువ్వు ఎట్లా తీసుకోపోతావు? ఆయన బట్టలా? డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావు? డబ్బులు ఆయన రిటర్న్ ఇచ్చేయి. ఎప్పుడు రిటర్న్ ఇచ్చేయి. మరి ఖర్చు అయితే జీతం ఉండిపో. వాసలు పడ్డా అన్న మరి డబ్బులు ఆయనకి ఇచ్చి పంపి. ఈ పాయింట్ ఎలా కొన్నావు అన్న? ఇదా అన్న ఫ్యాషన్ అప్ అన్న. వాతలు పడ్డదమ్మా ఆయనకి. ముడ్డి మీద కూడా వాతలు పడ్డదన్నా. ముడ్డి మీద కూడా వాతలు పడ్డదన్నా. డబ్బులు నీ అమ్ముకోరా? అమ్ముకో. అందుకని అమ్ముకో. నీ అమ్మినాగా నాయి కాదు నువ్వు అమ్మేది. ఆయన తీసుకొని పోగలుగుతా. పోయి నీ పుస్తకాలు పోయి చెప్పు. చూడు నీ డేరాలు ఉందిగా అమ్మేటోళ్ళు వాళ్ళని పోయి తీసుకోరా. చెప్పు చెప్పు చెప్పు. నేను ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను. జుట్టు బట్టి గోడ గుద్దే తీసుకున్నాను. బండి ఎక్కిస్తుంటే వాళ్ళ పిలు చెప్పనా కాదంటావు.
కొన్నాగా అమ్మా నేను ఇంట్లో పెడతావా ఎందుకు బట్టలు ఇంట్లో పెడతావా ఆగమ్మా నా బట్టలు ఇవి. ఏయ్, నీ బట్టలు ఎట్లయితేరా? నేను కొనుక్కున్నా నా బట్టలు ఇవి. కొనుక్కున్నా. నాయి, నువ్వు నేను కొనుక్కున్నా. ఎవరిని అడిగి కొనుక్కున్నావు? ఆ, మీ వాడా మీరు? ఎవరిని- మా వాడు మీతో ఎందుకు నాకు సంబంధం కొనుక్కుంటాడు? లేదు. ఆయన బట్టలు కొనుక్కో, ఆయన బట్టలు కొనుక్కో. నాకు సంబంధం లేదమ్మా. నా- ఈ ఆడ లేడీ ఫోర్స్ జుట్టు బట్టి నీళ్ళకి రావాలి, జుట్టు బట్టి నీళ్ళకి రావాలి. ఏంటి ఎవరిరా జుట్టు కొట్టి కొట్టేది? నిన్ను ఎందుకు కొడతావు? కొనుక్కున్న బట్టలు 10 కాదు ఇది కాదు నా బట్టలమ్మా ఇది, నా బట్టలు నీ ఇది. బట్టలు కాదు, నా నా బట్టలు బట్టలు. నా బట్టలు. నా బట్టలు. పద్ధతా ఇది కొనుక్కు ఆయన కొనుక్కుడు బట్టలు నువ్వు ఎట్లా మళ్ళీ రిటర్న్ తీసుకుంటావు? ఏంటి ఎవరి బట్టలు కొనుక్కుంటాడు? ఆయన ఎవరి బట్టలు నీ బట్టలు ఆయన కొనుక్కుండు. నా బట్టలు కొను. నీకు ఆయన ఎవరు? అమెరికా నువ్వు ఎవరా? పోరా, నీకు ఆయన ఎవరు? నువ్వు ఎవరా? పోరా, నీకు ఆయన ఎవరు? పోరి మరి. నాకు కావాలా నా బట్టలు? బట్టలు నేను ఇయ్యను. బట్టి కూడా పోనీయను. పోలీసులు వస్తారు ఇప్పుడు. పోలీసులు మా వాళ్ళని వస్తుర్రు. పిలుపు. నా లేడీ మీ వాళ్ళకి పిలుపు. వస్తురా నా కొట్టాలి. ఎవరిని పిలిచి పట్టి కొడతారా అమ్మ? అలా వస్తారా? ఎవరిని పిలుస్తావు పిలు? నువ్వు బట్టలు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యను. బండి కూడా ఇయ్యను. బండి ఇవ్వాలి. ఇన్నే ఉంటది. అన్న మీ వాళ్ళ అన్న మీ వాళ్ళ నాకు తెలియకుండా నా బట్టలు కొడతాను. ఆయన ఎవరే? మీ వాళ్ళ నెంబర్ చెప్పు. అది ఇంకా కళ్ళ కారాలేసి కొడతా నేను. ఇంకా కళ్ళ కారాలేసి కొడతా నేను. మీ వాళ్ళు రాస్తే కళ్ళ నిజంగా కారాలేసి కొడతా. మాట్లాడుతున్నా. నేను పోలీసులకు ఫోన్ చేస్తా ఇప్పుడు. ఆంటీ నీ పేరేనా? వేణు. వేణు వాళ్ళ మమ్మీయా? ఆంటీ ఇక్కడ ఒక ఆమె బట్టలు తీసుకొని బట్టలు అమ్మింది ఫస్ట్. బట్టలు అమ్మిన తర్వాతకి ఎవరమ్మింది? అమ్మినా అనరా? కాదు, ఆగు. నేను అమ్మినా? అమ్మిన తర్వాతకి మళ్ళీ బట్టలు కొని మీ ఓనికి నేను అమ్మినా? నీకు అమ్మినా? నీ దగ్గర డబ్బులు తీసుకురావా? నువ్వు ఇచ్చినావా నాకు డబ్బులు? ఆంటీ. నాకు మీ ఓని ఒకటి నేను ఇచ్చినా. నాకు ఇచ్చినా. మీ ఓని ఒకటి నేను ఇచ్చినా. నాకు ఇచ్చినా. ఎవరు ఫోన్ కొట్టారు? నా దగ్గర ఫోన్ లేదు. నా దగ్గర ఫోన్ లేదు. ఆంటీ ఫోన్ పే కొట్టించుకుందా ఆంటీ? మళ్ళీ నా దగ్గర ఫోనే లేదు. అమ్మయ్యకుండా మళ్ళీ కొడుతుంది మీ ఓని. మొత్తం మీరు బిటాలం రండి ఆంటీ. మొత్తం మీరు బిటాలం రండి ఆంటీ. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఎవరు పట్టించుకోరు. అలా బండి దగ్గర రాకు నువ్వు దూరం ఉండు. నేను బట్టలు తీసుకున్నామా? బండి బట్టలు కానీ ఆయన బండి తాళం ఆయనకి ఇచ్చి ఏమిచ్చేది? బండి తాళం పోలీసులు వస్తున్నారు. నేను ఫోన్ చేయను. పోలీసులు పిలిపిస్తాను. అవును, నా బట్టలు ఎవరు మీరు దొంగల లెక్క వచ్చి నా ఇంట్లో నుంచి బట్టలు తీసుకోవడానికి? అమ్మ బండి తాళమే నేను ఇయ్యను. బండి వాళ్ళు స్టేషన్లో పంపిస్తాను. ఆయన బండి ఆయనకి ఇచ్చి మన బట్టలు మనకి. నేను ఇయ్యను. ఒప్పందం కుదిరిద్దాం. ఒప్పందం లేదు. పోలీసులు పట్టించిన వదిలిపెట్టరు. నేను ఇయ్యను. నా బట్టలు తీసుకో. బట్టలు తీరి. అరే ఇస్తారు కానీ బండి తాళమే అన్న. బట్టలు తీసి లోపల పెట్టరు. బట్టలు అన్న అన్న ఓనా ఇగో బండి తాళం ఇచ్చిన ఏయ్, బండి తాళం ఇచ్చిన జంప్ అయిపోన్నా. బండి తాళం ఇచ్చిన జంప్ అయిపోన్నా.